క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మరి ముఖ్యంగా మన మధ్యలోకి వచ్చిన రెవరెండ్ డాక్టర్ డీజే అగస్టిన్ గారికి, పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో నాకు అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం అండి. మామయ్య గురించి చెప్పాలని నేను ఆశపడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడే డిగ్రీ చదివాను. 3 సంవత్సరాలు 3 ఇయర్స్ నేను ఇక్కడే డిగ్రీ చదివాను. ఒకరోజు ఒక మీటింగ్‌కి మా కెమిస్ట్రీ మేడం మమతా మేడం గారి వాళ్ళ ఇంటిలో మీటింగ్ జరుగుతుంటే అటెండ్ అయ్యాను నేను. అయితే మీటింగ్ ముగించుకొని ఈ రూట్‌నే వస్తున్నాం. నేను నా ఫ్రెండ్స్ ఈ రూట్‌నే వస్తున్నాం. అయితే నేను ఇక్కడికి రాగానే ఒక ఆరెంజ్ చెట్టు, నారింజకాయ చెట్టు ఉంది. దాని నిండా బాగా విస్తారంగా కాయలు కాసి ఉన్నాయి. అయితే నాకు నారింజ కాయలంటే చాలా ఇష్టం. నేను వెంటనే నా ఫ్రెండ్స్‌తో అన్నాను, ఈ ఇంటి వాళ్ళని అడిగి ఒక్క కాయని అడిగి ఇప్పించుకొని వెళ్దాము అని. బాగుండదేమో అని మళ్ళా నాలో నేను అనుకొని, అట్లా అడగడం బాగుండదు, కొనుక్కుంటే సరిపోతుంది కదా అని ఆ నారింజ చెట్టు వైపే చూస్తూ ఇటే చూస్తూ వెళ్ళిపోయాను నా హాస్టల్‌కి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మ్యారేజ్ రోజు నాకు నలుగేస్తున్నారు ఇక్కడే. అప్పుడు నేను కనులెత్తి ఇట్లా చూసినప్పుడు, నేను ఏ నారింజ చెట్టు కాయలైతే ఆశపడ్డానో, నా గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, జీవము కలిగిన నజరేయుడైన యేసయ్య ఈ ఇంటికి కోడలుగా నన్ను పంపించాడు. చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఆశపడ్డాను కానీ దేవుడు ఈ ఇంటికే నన్ను తీసుకుని వచ్చాడని. అదేవిధంగా పాస్టర్ గారితో మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను. అయ్యా, ఇది నీ చిత్తమా? నేనైతే సేవకు సమర్పించుకోవాలనుకున్నాను, సేవకుని చేసుకోవాలనుకున్నాను. కానీ ఈ మ్యారేజ్ చేసుకోవడం, ఈ సేవకుని చేసుకోవడం నీ చిత్తమా అని నేను దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు వాక్యం ద్వారా బయలుపరిచాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. నా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడంటే రూఢిగా ఆ వాక్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చగల సమర్థుడు. ఆయన వాగ్దానం చేశాడు అంటే మాట తప్పే దేవుడు కాదండి. విశ్వసించాను దేవుడు నా జీవితంలో గొప్ప మేళ్ళు చేస్తాడు అని. అయితే నేను మా ఇంట్లో చాలా గారాబంగా పెరిగాను. అయితే మా అమ్మ వాళ్ళు అత్తగారింటికి వెళ్తే ఎలా చేస్తుందో, ఎలా ఉంటుందో అని చెప్పి చాలా భయపడ్డారు. అయితే నాకు ఒక నిరీక్షణ, నా తండ్రి, నన్ను సృష్టించిన నా తండ్రి, జీవం ఇచ్చిన నా తండ్రి నా పట్ల గొప్ప కార్యం చేస్తాడనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగానే దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమను పొందుకున్నాను. మొదటిగా మా మామయ్య చాలా ప్రేమించేవాడు. పాస్టర్ గారిని చిన్నప్పటి నుంచి, ఎందుకంటే చాలా బ్లాక్గా ఉంటారని బంగారం బంగారం అని పిలిచేవాడంట. యాజ్ ఇట్ ఈజ్గా అదే రూపంలో నేను వచ్చాను కాబట్టి నన్ను కూడా లిడియా అని ఏ రోజు పిలవలేదు మా మామయ్య. సేమ్ నన్ను కూడా బంగారం బంగారం అని చాలాసార్లు మా అత్తయ్య అంది, ఎందుకు ఫిలిప్ని పిలుస్తున్నావు కదా, ఎందుకు అమ్మాయిని పేరు పెట్టి పిలవచ్చు కదా అంటే, ఇద్దరు నా బంగారాలే అని చెప్పి మామయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మ్యారేజ్ అయిన తర్వాత డిసెంబర్ 4న మా మ్యారేజ్ అయింది 2009లో. అయితే అప్పుడు మాకు బాగా మీటింగ్ జరుగుతూ ఉన్నాయి మా చర్చిలో వినుకొండలు. నాకు ఫస్ట్ టైం ప్రేయర్ ఇచ్చారండి. ప్రేయర్ ఇస్తే నాకు ఒక్కసారిగా అంత కాంగ్రిగేషన్ చూడగానే, ఎందుకంటే నేను ఎక్కడ ప్రసంగాలు చేయలేదు, బీఈడీ అయిపోయింది, ఎగ్జామ్స్ రాశాను అంతే, రిజల్ట్ కూడా రాలేదు. వెంటనే నాకు మ్యారేజ్ అయింది, నేను వచ్చేసాను వినుకొండ. వెంటనే నాకు ప్రేయర్ ఇచ్చారు. ఒక్కసారిగా మా చర్చి కాంగ్రిగేషన్ చూడగానే నాకు భయం వేసి ప్రేయర్ ఇవ్వగానే చేయలేకపోయా, చాలా తడబడగానే మీటింగ్ అయిపోగానే పాస్టర్ గారు కూడా ఇంట్లోకి రాలేదు. నేను ఇంట్లోకి వచ్చా, మా మామయ్య ఉన్నాడు. మామయ్య దగ్గర కూర్చొని చాలా పెద్దగా ఏడ్చానండి నేను. మామయ్య, నేను ఒక సేవకురాలనే కానీ ప్రేయర్ చేయలేకపోయాను అని అన్నప్పుడు మా మామయ్య పక్కన కూర్చోబెట్టుకొని, దేవుడు నిన్ను చాలా బలంగా వాడుకుంటాడమ్మా, ఆయన నమ్మి వచ్చావు కాబట్టి చాలా బలంగా వాడుకుంటాడు అని చెప్పి ఆ రోజు మా మామయ్య నాకు ధైర్యం చెప్పాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. మా మామయ్య చెప్పిన ఆ మాటను దేవుడు రూఢిపరిచాడు. ఈరోజు అనేక మంది మధ్యలో, వేల మంది మధ్యలో ప్రసంగించే
దానిగా దేవుడు నన్ను నిలువబెట్టాడు. అనేక మందికి ఆశీర్వాదకరమైన పాత్రగా మమ్మల్ని నిలువబెట్టాడు. ఆ రోజు మా మామయ్య చాలా ధైర్యాన్ని, ప్రోత్సాహమైన మాటలను, ఇదే కాదమ్మా, ముందు దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, అనేక మందికి దీవెనకరంగా నిన్ను వాడుకుంటాడు అని చెప్పి ఆ రోజు మా మామయ్య నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి వస్తుంది అంటే చాలా భయం కూడా వేస్తుంది. ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఎలా ఉంటుందో మీకు ఫిలిప్పు తెలుసు, ఫిలిప్ మాస్టర్ గారు బాగా తెలుసు. ఎంత అంటే నేను పక్క నుండి చూస్తున్నాను. ఫిలిప్ మాస్టర్ గారు ఏదైతే చెప్తారో అదే చేస్తాడండి. ఏదైతే ప్రకటిస్తాడో తన జీవితంలో అదే ఆచరిస్తాడు. గొప్ప దైవ సేవకుని దేవుడు నాకు భర్తగా ఇచ్చాడు అండి. ఎంత ధన్యత అని అంటే, ఈ లోకంలో తల్లులందరి ప్రేమను కల్పిస్తే ఎలాంటి ప్రేమో అట్లాగా ఒక చంటి పిల్లలాగా నన్ను ప్రేమిస్తాడు నా భర్త. దాన్ని బట్టి నేను చాలా సంతోషం, చాలా హ్యాపీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా అత్తామామ విషయానికి వచ్చినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చూస్తూ ఉంటాము, అత్తలాగా ప్రేమించదు, మామలాగా ప్రేమించడు, అవునా కదా? కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అండి. మా మామయ్య నన్ను చాలా ఉన్నంతకాలం చాలా ప్రేమించాడు. ఏ రోజు నన్ను ఒక మాట అన్నవాడు కాదు. సరే, మామయ్యతో నేను గడిపిన జీవితం ఒక 4 సంవత్సరాలు కరెక్ట్గా మామయ్యతో గడిపిన జీవితం. మామయ్య మా దగ్గర ఉంది నా మ్యారేజ్ అయిన తర్వాత. మా అత్తయ్య గురించి చెప్పాలంటే సజీవ సాక్షి. నిజంగా చెప్తున్నానండి, అతిశయోక్తి కాదు ఇది. నిజంగా మా అత్తయ్య మా అమ్మను మరిపించింది. మా అమ్మ 10 రోజులు రాకపోయినా కానీ ఉండగలగాను. అత్తయ్య ఒక్కరోజు నా ఇంటిలో లేకపోతే నేను ఉండలేనండి. ఎందుకు అనంటే, ఒక తల్లిలాగా మా అత్త నన్ను ప్రేమించింది. బిడ్డలు చిన్న బిడ్డలప్పటి నుంచి నన్ను మా ఇంటికి పంపించలేదు. ఇప్పటికీ ఏదో చూడడానికి వెళ్తాను కానీ దేవుడు నన్ను ప్రేమించి మంచి మామయ్యని ఇచ్చాడు, మా అత్తయ్యని ఇచ్చాడు. అదేవిధంగా అంతేకాదండి, ఆడబిడ్డలు అంటే చాలా కష్టం అనుకుంటారు. దేవుడు ఈరోజు మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. మీరు చూసేది వేరు, నేను ప్రత్యక్షంగా ఆ ఇంట్లో ఉండి నేను జీవిస్తున్న విధానం వేరు. అందుకని మీతో షేర్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోడబుట్టిన లాంటి 2 ఆడబిడ్డలను వదినమ్మలను దేవుడు ఇచ్చాడు. ఈ ఇంటిలో నేను చిన్న కోడలను అయినప్పటికీ చిన్నదానిలాగే నన్ను చూస్తారు. ఏ రోజు వాళ్ళు నేను పరాయి ఇంటి నుంచి వచ్చానని ఎవ్వరూ నన్ను అలా చూడలేదండి. మా వదినమ్మ వాళ్ళిద్దరు, అన్నయ్య వాళ్ళిద్దరు చాలా చక్కగా ప్రేమిస్తారు. మరి ముఖ్యంగా మా పెద్ద బావగారు, అదేవిధంగా పెద్దక్క, రెండో బావగారు, మా రెండో అక్క, వాళ్ళైతే పేరుకే బావలు కానీ సొంత అన్నలాగా నన్ను చూసుకుంటారు. ఇప్పటి వరకు ఈ కుటుంబం ఎప్పుడు నన్ను ఒక్క మాట అన్నది లేదు. అంత మంచి కుటుంబంలో పడ్డందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. మరి ముఖ్యంగా మా ఐజే బావ గురించి నేను చెప్పకుండా ఉండలేను. ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి, ఒక తండ్రిలాగా. నేను ఒకటే అనుకుంటాను, మా మామయ్య తర్వాత మా ఐజే బావ ఒక ప్రత్యేకంగా ఇంటికి అందరినీ దగ్గరికి తీసుకుంటాడు, అందరినీ తన బిడ్డల్లాగా చూసుకుంటాడు. ఈరోజు మా బావగారు రాలేరు, పెద్ద బావగారు కూడా రాలేకపోయారు. చాలా బాధేసింది. అయితే వాళ్ళు క్రిస్మస్కి జనవరికి వచ్చి ఉన్నారు కాబట్టి పాపం పనుల వల్ల రాలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పదలసింది ఏంటంటే, ఒక గొప్ప కుటుంబంలోకి ఒక కోడలిగా దేవుడు నన్ను నడిపించాడు. నా 2 బిడ్డలు దేవుని సేవలో, మా ఫ్యామిలీ మొత్తం దేవుని సేవలో యెహోషువ భక్తుడు సెలవిచ్చిన విధంగా నేనును నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవించదమన్న దివ్య వాగ్దానం అక్షరాల మా కుటుంబంలో దేవుడు నెరవేరుస్తున్నాడండి. ప్రతి కుటుంబంలో దేవుల్లో ఎదుగుతున్నాము, ఆనందిస్తున్నాం, ఫలభరితంగా జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మా కుటుంబం కోసం ప్రార్థించండి. మా ఫ్యామిలీలు ఇంకా దేవుళ్ళు ఎదగాలి. మరి ముఖ్యంగా మా సేవా పరిచర్య గురించి మీరు ప్రార్థించండి. దేవుని మహాకృప అండి. దేవుడు నన్ను పాస్టర్ గారిని బలంగా వాడుకుంటూ ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా ఆశ ఏంది అంటే, మేము ఉద్యోగాలు కూడా వదులుకొని వచ్చామండి దేవుని సన్నిధికి, దేవుని సేవకి. అల్లు పెరుగుని సేవ చేయాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, గురి యొద్దకే నేను పరుగెట్టుచున్నాను. మేము కూడా మా ఏమేది కష్టమైన నష్టమైన, ఎన్ని శ్రమల అయినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులైనా, లోయ లాంటి పరిస్థితులైనా, అరణ్యం లాంటి పరిస్థితులైనా, ఎండిన పరిస్థితులైనా, ఏ పరిస్థితుల్లోనైనా మేము దేవుని సేవ చేయాలని నిర్ణయించుకొని వచ్చామండి. మా సేవ కోసం మీరు ప్రార్థించండి. దేవుడు మమ్మల్ని ప్రేమించి 2 బిడ్డల్ని ఇచ్చాడు. వారు కూడా దేవుని మహాకృప. నోవా చాలా బాగా చదువుతాడండి. ఐసిఎస్ సిలబస్ 7th క్లాస్ చదువుతున్నాడు. దేవుడు ఫస్ట్ క్లాస్లో, అంటే ఫస్ట్ నోవా. డానీ కూడా దేవుడు 2nd క్లాస్ చదువుతున్నాడు.
వారిద్దరికీ జ్ఞానము రావాలి, అదేవిధంగా దేవుని పరిచర్యలో వాడబడాలి. మా పరిచర్య గురించి మీరు ప్రార్థించండి. మాది యూట్యూబ్ ఛానల్ కూడా వస్తుందండి. అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు. అదేవిధంగా మంగళవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. నేను ఉపవాస ప్రార్థన, నేను వాక్యం బోధిస్తూ ఉంటాను. శ్రేల్ సమాజంలో నేను బోధిస్తూ ఉంటాను. మా ఛానల్ పాస్టర్ ఫిలిప్ విఎన్కే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. ఇంకా అనేక మంది యవనస్తులకు ఒక మాదిరిగా మేము జీవించాలి, అనేక మంది యవనస్తులను మేము మార్చాలన్నది మా ధ్యేయము. దానికోసమే మేము జీవిస్తున్నామండి. మా పరిచర్య కోసం మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోవలసిందిగా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మనవి చేయుచున్నాను. థ్యాంక్ యూ.